మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ ప్రాంతంలో విషాదం అయితే చోటు చేసుకుంది. సింహాచలంలో అప్పన్న స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. చందనోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఇక్కడున్న వైజాగ్ ప్రజలకు ఆనవాయితీ. సో చందనోత్సవం నాడు స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఒక ప్రగాఢ విశ్వాసంతో వెళ్ళిన కుటుంబ సభ్యులకైతే మాత్రం ఇక్కడ మధురవాడ ఏరియాకి చెందిన శైలజ అలాగే ఉమామహేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు చనిపోగా అదే కుటుంబానికి చెందిన ఇంకా మరో ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు. సో మనం ఒక్కసారి చూడొచ్చు, ఒక్కసారిగా ఈ ఘటన తెలియగానే కుటుంబ సభ్యులందరూ కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దైవ దర్శనానికి వెళ్ళిన మా కుటుంబ సభ్యులు కానరాని లోకాలకు వెళ్ళిపోయారా అంటూ ఇక్కడ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, దైవ దర్శనానికి ఇక్కడ నుండి ఎంతమంది వెళ్ళారు, ఎన్ని గంటలకి వెళ్ళారు? తెల్లవారుజామున 2కి వెళ్ళారండి. ఎవరెవరు వెళ్ళారు? ఉమా మహేష్ వాళ్ళ వైఫ్ శైలజ, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు, ఆవిడ వాళ్ళ మేనత్త, అమ్మాయి వాళ్ళ మేనత్త, వాళ్ళ నలుగురు వెళ్ళారు. ఈ ఉమా మహేశ్వరరావు శైలజ వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు? అంటే ఇదే హౌస్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఇద్దరికి. 30 and 28 ఏజ్ అనుకుంటా. మహేష్కి 30 అలా ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. సో అంటే ఇలాగా మృతి చెందారు అంటే మనం అనడానికి కూడా మాటలు రావేమో. దేవుడి దగ్గరికి వెళ్ళిన వారు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారు దర్శనానికి అన్నట్టు అయిపోయింది. దేవుడు కూడా గోడ అక్కడికి వెళ్ళేటప్పుడే వీళ్ళు వెళ్ళేటప్పుడే పడిపోవాలా? అది కూడా అంత దీనిగా అసలు అలా ఎలా కడతారు అసలు? మరి 20 days లో అంటే గతంలో ఎప్పుడు కూడా లేదు, కేవలం జరగలేదులేండి. కానీ ఇదే ఫస్ట్. వాళ్ళు గోడ మొదలు పెట్టేటప్పుడు ఏంటంటే నెల కిందే కదా కట్టాలి. గురు పౌర్ణమి ఉంది, తిరుగుతారు, భక్తులు వస్తారు ఎక్కువ మంది అనేసి అంతే కదా. గంధం వలుపు కోట్ల మందే వస్తారు అక్కడ కూడా, ఎక్కడెక్కడో వాళ్ళందరూ వస్తారు. ఏదైనా జరిగితే దానికి హామీ ఎవరని ఇది అవ్వలేదు, వాళ్ళు ముందు కట్టాలి కదా. అది ఇదైతేనే అంటే ఇది ఎవరి వైఫల్యమైనా కావచ్చు, కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం కాదు. మా ఇంట్లో జరిగిందనే కాదు, బయట వాళ్ళు ఎక్కడ జరిగినా అది ఇబ్బందే కదా. పెళ్ళి అయ్యాలి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. శైలజ ఉమా మహేశ్వరరావు గారి పిల్లలు ఉన్నారమ్మా? లేరండి, లేరు. అదేమో దేవుడు అలా చూస్తాడేమో, మాకు ఎవరైనా పడతారేమో అని ఆస్తాలు దర్శనానికి వెళ్ళారు. ఏకంగా తీసుకెళ్ళిపోయాడు దేవుడు కూడా. సో ఇద్దరు దంపతులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులని తెలుస్తుంది. సో పెళ్ళై 2.5 ఏళ్ళు గడిచినప్పటికి కూడా, 2.5 నుండి 3 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా పిల్లలు పుట్టాలి, మా ఇంట్లో కూడా చిరునవ్వులు చిందించాలి, ఏ దేవుణ్ణి మొక్కితే ఎలా వస్తుందో, ఏ ప్రతిఫలం ఎలా పొందుతామో అనే ఆలోచనతో చందన ఒలుపు అనేసరికి ముఖ్యంగా చాలామంది ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించే కాదు అనేక రాష్ట్రాల ప్రజలు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. ఆ రోజు కంపల్సరీగా స్వామివారిని దర్శించుకోవాలి. సో ఏప్రిల్ మే అనేసరికి మంచి ఎండాకాలం. సో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కూడా ఎప్పుడు చూడలేని పరిస్థితి. సింహాచలం దేవస్థానంలో కూడా ఒక్కసారిగా ఇంతమంది మృత్యువాత పడ్డం కూడా ఇదే మొదటిసారి. ఎప్పుడు దైవ దర్శనానికి వెళ్ళడం రావడమే తప్పితే స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఆ మధుర స్మృతులను తలుచుకోవడం తప్పితే ఇది మాత్రం, ఈ సంఘటన మాత్రం చాలా విషాదకరం అంటున్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు మీ ఫ్యామిలీ నుండి మొత్తం? మార్నింగ్ 2కి వెళ్ళారండి. మార్నింగ్ 2కి వెళ్ళారు. 4 మెంబర్స్ వెళ్ళారు. నలుగురు చనిపోయారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో ఫోన్లో మాట్లాడారా క్యూ లైన్ గురించి కానీ? మధ్యలో కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. యాక్చువల్లీ 2:30కి కదా బాగా గాలి వర్షం రావడం, అప్పుడే జరిగినట్టుంది. ఆ తర్వాత 4 o'clockకి ఫోన్ చేశారని చెప్పింది అక్కని అడిగితే. 4 o'clockకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని చెప్పింది. యాక్చువల్లీ నేనేంటంటే వాకింగ్కి వెళ్ళిపోయాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్తే నేను 7 అవుతుంది, వాకింగ్లో ఉన్నాను. నాకు ఇలా జరిగిందని తెలిసి పిక్స్ వస్తున్నాయి. నాకు వస్తుంటే మీ వాళ్ళ ఉన్నారని నా ఫ్రెండ్స్ పెట్టారు. నాకు మహేష్ వాళ్ళ ఉన్నారు చూడంటే, వాళ్ళు ఎందుకు ఉంటారు, వాళ్ళు
వెళ్ళలేదని చెప్పి నేను ఫోన్ చూసుకునేసరికి ఇంక నేను కూడా అసలు క్లారిటీ చేసుకోలేకపోయాను ఒక్కసారిగా. అక్కకి వెంటనే ఫోన్ చేశాను. మా మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట. అక్కకి ఫోన్ చేస్తేనేమో, "అక్క ఇలా గుడికేమైనా వెళ్లారా?" వాళ్ళని అడిగాను. "ఆ! వెళ్లారు శ్యామల. ఏమైంది?" అనేసంటే, "అవునా వెళ్లారు, ఇద్దరు చనిపోయారు" అని చెప్పేసంటే, ఇంక మాటల్లో ఏం లేవు. ఇంక అలా పడిపోయారు ఇద్దరు కూడా. వాళ్ళ అమ్మ, నాన్న కూడా ఇద్దరు కూడా. నేనింకా ఎంత స్పీడ్‌గా వచ్చానో అంత స్పీడ్‌గా వచ్చాను. ఫాస్ట్‌గా వచ్చి ఫోటోలవి క్లారిటీగా చూపించాక, ఇంక వాళ్ళే అని తెలిసి మిగతా ఇద్దరు కూడా తర్వాత తెలిసింది. ముందు మాకు తెలియలేదు. ముందు వీళ్ళిద్దరే అనుకున్నాం. ఎలా చూడొచ్చు అంటే ప్రభుత్వం ఏమంటుందంటే చందనోత్సవంకి సంబంధించి భక్తులు ఎలాగో వస్తారు కాబట్టి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాము. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా తరపు నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. సో దీన్ని అంటే ఎలా చూడాలి దీన్ని? దైవం మీద అంటామా భద్రతా లేదా? చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఎందుకండి ఎంత ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతది? ఇప్పుడు చందనోత్సవాలు ఉండే ముందు కన్‌స్ట్రక్షన్ ఎలా చేస్తారు? ఆ గోడ చూసారా ఎంత పచ్చిగా ఉందో? ఎక్కడైనా సిమెంటు మనం ఏదైనా చిన్న గోడ కట్టి సిమెంట్ ఏసి కడితేనే గట్టిగా అంటే ఒక వారానికి కూడా అసలేం ఊడదు. అలాంటి దేవస్థానంలో అంతమందెళ్తారు భక్తులు. అలాంటి చోట అంత పచ్చిగా ఉంది. వాడు ఫేస్ చూస్తుంటే మొత్తం మొహం నిండా మట్టే ఉంది. సిమెంట్ ఎక్కడా కనిపించట్లేదసలు. ఆ ఇటుక బిడ్డలు కూడా ఎలా ఉన్నివి అలా పడిపోయినాయనమాట. అలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈ టైంలో భక్తులు ఇంతమంది వెళ్తారని తెలుసు కదండీ! మరి ముందే చేసుకోవాలి అవన్నీ కూడా. బ్యాక్ నుంచే చేయాలి. ఇంత ఉండాలి. కోట్ల మంది జనాలు వస్తారని తెలిసి. అంతేగాని 15 డేస్, 20 డేస్ ముందు చేస్తే ఇట్లా ఇన్సిడెంట్ ఏమో ఎప్పుడు ఏదొస్తదో తెలీదు. వాళ్ళు అది నిజంగా భద్రతా చర్యలు చేపట్టిన ప్రకృతి అనేది ఎప్పుడు వాళ్ళైతే ఎలా అవుతదో ఎవరు ఇలా చేయరు చెప్పలేరు. కదా! 20 డేస్ ముందు యాక్షన్ తీసుకోవడం ఏంటి? వాళ్ళు ప్లానింగ్‌లో ఉంటే ముందుగానే 3 మంత్స్ బ్యాక్ చేయాలి. ఇప్పుడు ఎవరికి లాస్? వాళ్ళు ఒకే చేసిన పనికి ఫ్యామిలీలో ఒకే నలుగురు అంటే ఎలా? ఈ ప్రకృతి వైఫల్యం అని ఒకరంటున్నారు, భద్రతా చర్యలు ఒకరంటున్నారు, నాణ్యతా లోపం. ఏదైతేనేమంటే కుటుంబ సభ్యులను ఏది పోయింది. ఏమైనా లాస్ అయింది మేం కదండీ లాస్ అయ్యాం. నాణ్యత అయితే నాణ్యత ఉందో లేదో తెలీదు. ఇప్పుడు కట్టడం అయితే ఖచ్చితంగా తప్పే అక్కడ. ఇంతమంది వస్తారు కాబట్టి దానికి ముందే చేసుకోవాలి. 3 మంత్స్ ముందో, 4 మంత్స్ ముందో చేసుకోవాలి. లేకపోతే వేరే ఏదైనా చేసుకోవాలి తప్ప అంత పచ్చి గోడలు, అంత పెద్ద గోడలంటే ఎంతమంది బలైపోయారండి. ఒకే ఇంట్లో నలుగురం అంటే అసలు కోలుకోగలమా? ఆవిడకి మా రెండో మావయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళు. కొడుకు, కోడలు 2 ఇయర్స్ ఇంక కంప్లీట్ అవ్వలేదు. 2 ఇయర్స్ అయ్యింది ఇంకా. ఆ 1 ఇయర్ ఈ 2 ఇయర్స్ ముందు 1 ఇయర్ బ్యాక్ అల్లుడు చనిపోయాడు. అల్లుడు చనిపోయాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు ఈ అబ్బాయి ఒక్కడే. ఈ అబ్బాయే. వాళ్ళ పిల్లల్ని కూడా ఇగోండి. అమ్మాయి వాళ్ళ పిల్లలు. వీళ్ళిద్దరూ మహేశ్వరరావు వాళ్ళ సిస్టర్ యొక్క పిల్లలు, వీళ్ళ ఫాదర్ చనిపోవడంతో వీళ్ళ బాధ్యత కూడా ఉమా మహేశ్వరరావు. వాళ్ళే సొంత పిల్లల్లా చూసేవాళ్ళండి. నిజంగా సొంత పిల్లలైనా అలా చూడరేమో. అంత సొంత పిల్లల్లా చూసాడు. నాతో ఎప్పుడు నేను పిన్ అవుతాను. నన్ను ఎప్పుడు పిన్ అని పిలవడు. అక్క నాకు చాలా క్లోజ్ వాడు. అక్క అని చెప్పేసి ఏది అవసరమైనా నన్ను అడుగుతాడు. అంటే ఏది కొనాలన్నా, ఏది చెయ్యాలన్నా నాకు ఫోన్ చేయడం చేస్తాడు. ఈ పిల్లల్ని అయితే సొంత పిల్లల్లా చూసుకున్నారు. ఈ రోజు ఈ పిల్లలకి దిక్కు లేదు అసలు. తండ్రి లేడు. తల్లి ఉంది. ఈళ్ళే మేనత్త, మేనమామ చూసుకుంటారు అనుకున్న. వాళ్ళిద్దరూ కూడా అలా అయిపోయారు. ఆళ్ళ అమ్మగారు ఫస్ట్ నుంచి మిషన్ కుట్టుకొని అలాగా, నాన్నగారు ఏంటంటే ఎలక్ట్రీషియన్ పని అది చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రి. ఇప్పుడు ఈ కుటుంబానికి ఆధారం ఏంటో కూడా తెలియట్లేదు. ఇంత ఘోరం ఎక్కడా ఉండకూడదండి మరీనా. ప్రభుత్వం అంటే ఎంత డబ్బులు ఇచ్చినా సరే కుటుంబ సభ్యులు రాదంటే 25 అవ్వదు కదండి. మా మనుషులు మాకు కావాలి. మాకు డబ్బులు అవసరం లేదు. మా మనుషులు మాకు కావాలి. మరి చందనోత్సవాలు అవుతున్నాయి అన్నప్పుడు మార్నింగ్ 2 నుంచే మనుషులు రప్పిస్తున్నారు కదా! ఎంత సెక్యూర్‌గా ఉన్నారండి. వాళ్ళు అలౌ చేస్తున్నారు కాబట్టే కదా వీళ్ళు లైన్‌లోకి వెళ్తున్నారు. వాళ్ళు అలౌ చేయకపోతే వీళ్ళు మార్నింగ్ 6కే వెళ్ళేవాళ్ళేమో. ఏ బాధ లేకపోయేదేమో. వాళ్ళంత రద్దీ ఉంటదని ముందు నుంచే ప్లాన్ చేశారు. కానీ ఆ గోడ దగ్గర నించోవడం అదేంటో మా కుటుంబానికే ఇలా అయిపోయింది మొత్తం అంతా కూడా. ఇక్కడున్న ఇద్దరు చిన్న పిల్లల్ని చూస్తున్నట్టయితే ఈ ఉమాశంకర్ గారు ఎవరైతే మృతి చెందారో వారి యొక్క సిస్టర్ పిల్లలు, వీళ్ళ ఫాదర్ కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ చనిపోతే వీళ్ళ బాధ్యతను కూడా వాళ్ళే తీసుకున్నారు. లైక్ యాజ్ అంటే తల్లి తండ్రి వాళ్ళే అనేటట్టు తమ పిల్లలుగా భావించి వీళ్ళ యొక్క బాధ్యతను కూడా తీసుకున్నారు. అలాంటిది ఒక్కసారిగా ఈ రోజు కూడా ప్రకృతి శాపమో తెలియదు, లేకపోతే మరి ఇంకా ఏంటి వాళ్ళ యొక్క దరిద్రమో తెలియదు. కానీ పొద్దున్న ఒక్కసారి భీకరమైన గాలి వాన ఒక్కసారిగా రావడం, అదే విధంగా దర్శనంకి ఒక్కసారిగా ఫ్లోటింగ్ కూడా పెరగడం, ఆ గోడ నిర్మాణం కూడా సరిగ్గా చేపట్టకపోవడం, నాణ్యత లోపం ఏదైతేనే ఇదంతా కూడా ఎవరి పాపమో పుణ్యమో తెలియదు. కానీ ఈ ఇద్దరు చిన్నారులకు కూడా ఒక అండని భరోసాని కోల్పోయారని చెప్పుకోవచ్చు. దైవ దర్శనానికి వెళ్ళి పుణ్యం వస్తుందని చూస్తే ఇంతటి పాపాన్ని ప్రసాదించాడా పాపం అని కూడా ఇక్కడ బాధపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఏటా చందనోత్సవానికి సంబంధించి అనేక మంది భక్తులు వస్తారు. ప్రభుత్వం అనేక
అనేక చర్యలు చేపడుతుంది. అదేవిధంగా భద్రతా చర్యలకు సంబంధించి ఎటువంటి లోపాలు లేకుండా చూసుకున్న ప్రభుత్వం ఈరోజు మాత్రం మా కుటుంబానికి మాత్రం ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది. ఎంత డబ్బు ఇచ్చినప్పుడు కూడా కనీసం మనుషులు చూడని పరిస్థితి అయితే ఉందనేది తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విశాఖపట్నం.